అయితే సమాధి చేయబడిన తర్వాత ఆ రాయిని దొర్లించి ఏం చేసినారు, దానికి ముద్ర వేసి కావలి వారిని అక్కడ ఉంచిన తర్వాత జరిగిన విషయము వారిని భయాందోళనకు గురి చేసింది, వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. వారు ఏం చేసినారు, వెంటనే వారు చర్చించి అక్కడ ఉన్న సైనికులను పిలిచి, ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పొద్దు, నీకు డబ్బులు ఇస్తా, నువ్వు సైలెంట్గా నోరు మెదపకుండా నోరు మూసుకొని ఉండిపోతే. ఇప్పుడు ఈయన లేచినాడని ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నారు. వాస్తవము ఏంటి అంటే, దేవుని పునరుత్థానమును గురించిన వార్త బయటికి ప్రచురించబడకుండా, ఆయన లేచిన విషయము అన్య జనులలోనికి, దేవుని ప్రజలైన వారికి, యూదులలోనికి ప్రబలకుండా, యాజకులైన వారు రోమీయులు కలిసి పన్నాగమును పండి యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమును గురించి బయటకు రాకుండా అక్కడ కావలి ఉన్న సైనికులకు డబ్బులు ఇచ్చి ఆపేయాలనుకుంటే వాళ్ళ చేత కాలేదు. అందుకే ఈరోజు భూప్రపంచం మీద అత్యంత క్రైస్తవ శాతము ఉంది.